చాలా మందికి తెలియదు ఏంది విగ్రహం వేసిన తర్వాత దానికి ప్రాణప్రతిష్ఠ చేయరు. ఓకేనా, ప్రాణప్రతిష్ఠ చేస్తేనే నిజమైన కాపలదారుడు ఎవరు మనకు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఆ రోజు పార్వతి అమ్మకి ఎంత మంచిగా కాపలా ఉన్నాడో అలా మన బిజినెస్ని కానీ మన ఇంటి చుట్టుపక్కల పర్యావరణాన్ని కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా కాపాడేవాడు మన విఘ్నేశ్వరుడు. సో మనము వినాయకుడికి ఖచ్చితంగా ప్రాణ ప్రతిష్ఠ చేయాలి, కొబ్బరికాయ కొట్టాలి. అయిపోయిన తర్వాత విగ్రహం చేసిన తర్వాత ఖచ్చితంగా వినాయక మంత్రంతో ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. సో నేను ఎక్కడైనా కానీ ఖచ్చితంగా ఇలానే చేస్తాను. చాలా ఇంటి వారు కూడా చెప్తారు మంచి జరిగింది మాకు, ఇలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది శ్రీకాంత్ అని చాలామంది చెప్తారు. అయితే ఇలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది, ప్రతి ఒక్కరికి కూడా బాగుంటుంది, అనుకున్న విజయాలను సాధిస్తారు. ఖచ్చితంగా మన చుట్టూ జరిగే ఎన్నో ప్రమాదాలను ఎన్నో చెడు దృష్టులను కూడా దూరం తరిమేసే ఈ వినాయకుడు చాలా పవర్ఫుల్. ఇలా ఖచ్చితంగా చేయాలి. మనము చాలామంది ఏమంటారు, కొత్త ఇంట్లో పోయినప్పుడు చేస్తాం కదా అంటారు, కానీ కొత్త ఇంట్లో లోపల వేరు బయట వేరు. సరేనా, ఇప్పుడు ఎవరైనా దృష్టులు లోపలికి వస్తే లోపల చూసుకుంటారు, అదే బయటకి వచ్చిన వారిని బయట నుంచి చూసే దృష్టులను బయట నుంచే తరిమేస్తాడు మన వినాయకుడు పవర్ఫుల్. ప్లీజ్ ఇతరులకు షేర్ చేయండి.